మా అన్నయ్య పెళ్లి కోట సర్దడానికి నేను మా ఫ్రెండ్ ఉదయం 9 గంటలకి బయలుదేరాము. మేము ఈ రోజు పెళ్లి కోట చెప్పవలసినవి టెక్కలి చుట్టుపక్కల గ్రామాలు. మొదటగా మనం వెళ్ళవలసిన గ్రామం ముజ్జివారంలో చాలా మంది మేము చెప్పవలసిన వాళ్ళు లేరు, వాళ్ళ ఇంట్లో కార్డు పెట్టి వచ్చేసాము. మార్నింగ్ వెళ్ళేటప్పుడు బంగిడిపిండి మామిడి పండ్లో ఉండే నేను ఈవినింగ్ వచ్చేటప్పుడు మాత్రం శ్రీకేసిన టెంకలా అయ్యాను. చెప్పే టైంలో చాలా మంది ఇంట్లో లేరు, చాలా మంది ఉపాధి పనికి వెళ్ళిపోయారు. వాళ్ళ కోసం అయితే ఆ గ్రామాలన్నీ తిరుగుతూ ఉన్నాము. మాకై చాలా మంది హెల్ప్ చేశారు గ్రామంలో ఉండేవాళ్ళు. ఇంత ఎండలోని కూడా నాకు ఉపశమనం తెన్నెల పరిమెళ్ళే మాకు సైబీరియన్ కొంగలు కనిపించాయి. పెళ్లి కార్డులు చేపేటప్పుడు మాత్రం ఖచ్చితంగా రిలేషన్షిప్ తెలిసి ఉండాలి, లేకపోతే బుక్ అయిపోతాం. నాలాగా మా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి సేవ్ అయ్యాను నేను. చాలా మంది ఆప్యాయతగా పలకరించి ఇంట్లోనికి పిలిచి వాళ్ళకి కలిగింది తినడానికి తాగడానికి ఇచ్చేవాళ్ళు మాకు. టైం చూస్తే మధ్యాహ్నం 12. చెప్పవలసిన గమ్యం చాలా ఉంది. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పట్టించి మేమైతే నర్సనపేట వైపు ప్రయాణం మొదలు పెట్టాము. మధ్యాహ్నం 2 అయింది. బాగా ఆకలి వేస్తుంది. టెక్కల్లో ఆహారం తిని మేము మరలా మా ప్రయాణం తిరులంగి వైపు మొదలు పెట్టాము. ప్రతి గ్రామంలోనూ కూడా దేవాలయం ఉంది. దేవాలయం చూస్తే చాలు మనసులో తెలియని అనుభూతి. కొన్ని గ్రామాలు పట్టణానికి దూరంగా ఉంటాయి, కొండలు కోనలు దాటుకుని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి కూడా చాలా మంది చెప్పేసి వచ్చాము మేము. చాలా మంది ఉదయం పూట ఉపాధి పనికి వెళ్ళిపోతారు, మధ్యాహ్నం మాత్రం ఇంట్లో ఉంటారు, మళ్ళీ ఈవినింగ్ కూడా ఉపాధి పనికి వెళ్ళిపోతారు. టైం చూస్తే సాయంత్రం 5. మాకైతే కొన్ని గ్రామాలు తెలియవు, అడిగేసి వెళ్తున్నాం. మీలో ఎవరైనా పెళ్లి కోళ్ళు చెప్పడానికి వెళ్ళారా? ఇల్లుంటే కామెంట్ లో మీ యొక్క అనుభవాన్ని తెలియజేయండి. నాకు తెలియని గ్రామాలను కూడా మా ఫ్రెండ్ సహకారంతో కంప్లీట్ చేశాము. మేము పెళ్లి కోళ్ళు చెప్పి ఇంటికి వస్తాడికి సాయంత్రం 7 అయింది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. పోతూ వీడియోని లైక్ సబ్స్క్రైబ్ కొట్టి వెళ్ళొచ్చు కదా ప్లీజ్.